హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనల్లీ ఈరోజు మన రస్సల్ మేనియా డే 1 అయిపోయింది. అండ్ గైస్, ఈ వీడియో మన రస్సల్ మేనియా డే 1 హైలైట్స్ వీడియో. అండ్ గైస్, నిజంగా అంటే ఈరోజు జరిగిన మన రస్సల్ మేనియా డే 1 చాలా షాకింగ్ ఉండే. ఎందుకంటే ఈరోజు మన రస్సల్ మేనియా డే 1లో మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ బిట్రే చేసినాడు బాస్ రోమన్ రేన్స్ కి. నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. ఎందుకంటే చూడండి, మన పాల్ హేమన్ సీఎం పంక్ కి బిట్రే చేసినాడు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ తో ఇప్పుడు రీసెంట్ టైంలో రోమన్ రేన్స్ తో ఉండే కదా, అండ్ వాళ్ళు కలిసి అంటే చాలా జబర్దస్త్ పేరు సంపాదించాడు అనమాట. ట్రైబల్ షిప్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిండే. బట్ అలాంటిది ఇప్పుడు ఒక ఎండ్ అనేది వచ్చేసి అనమాట. ఎందుకంటే మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ బిట్రే చేసినాడు అనమాట. రోమన్ రేన్స్ కి సెత్ రాలిన్స్ తో కలిసిపోయినాడు. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే బాస్. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రస్సల్ మేనియా నైట్ 1 అంటే మన కోసం రస్సల్ మేనియా డే 1 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన రస్సల్ మేనియా స్టార్టింగ్లోనే మన డే 1 స్టార్టింగ్లోనే మనకి జే ఉసో వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి వచ్చింది. మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం జే ఉసో అంటే క్రౌడ్కి ఎంట్రీ తీసుకున్నాడు అనమాట. చాలా జబర్దస్త్ ఎంట్రన్స్ ఉండే, కిరాక్ ఉండే అనమాట. ఫ్యాన్స్ టీ10 చాలా జబర్దస్త్ చేర్ చేసినారు. మన గుంథర్ కొంచెం సింపుల్గా ఎంట్రీ తీసుకున్నాడు అనమాట. మ్యాచ్ బాగానే ఉండేది. అంటే మన జే ఉసో అంత ఈజీలీ అంటే ఓడిపోలేదు అనమాట. గుంథర్ అంత ఈజీలీ ఓడిపోలేదు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, డైరెక్ట్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరో కాదు మన జే ఉసో. అండ్ హైలైట్ ఏంటంటే మన జే ఉసో అంటే మన గుంథర్ సబ్మిషన్ కి అంటే మన గుంథర్ కి సబ్మిషన్ లాక్ చేసినారనమాట. అండ్ మన గుంథర్ ట్యాప్ అవుట్ చేసినారు. అది ఇంకా హైలైట్ అనమాట. గుంథర్ ట్యాప్ అవుట్ చేసి మరి ఓడిపోయినారనమాట. సో ఫ్యాన్స్ అందుకని సోషల్ మీడియాలో కొంచెం నారాజు ఉన్నారు. అంటే గుంథర్ తో ట్యాప్ అవుట్ చేపించినారని. బట్ అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ మన జే ఉసో సబ్మిషన్ లాక్ చేసినారు, గుంథర్ ఏమో ట్యాప్ అవుట్ చేసిండు బాస్. అందుకే మన గుంథర్ ఓడిపోయినాడు. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకోరు కాదు మన జే ఉసో. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన జే ఉసో మన ఈట్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మన జిమ్మీ ఉసో వచ్చేసినారనమాట. ఒక మంచి మూవ్మెంట్ మనకి చూడడానికి దొరికి మన జిమ్మీ ఉసో అండ్ జే ఉసో మధ్య ఇద్దరు హక్ చేసుకున్నారనమాట. చాలా జబర్దస్త్ గా ఉండే బాస్. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు రిజల్ట్ నచ్చిందా నచ్చలేదా? అంటే జే ఉసో గెలవడం, గుంథర్ ఓడిపోవడం మీకు నచ్చిందా నచ్చలేదా? మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి వార్ రైడర్స్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ మన హైలైట్ ఏంటంటే ద న్యూ డే హీల్ ఓనర్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ చీట్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో వాళ్ళు చాలా చీటింగ్ చేశారు అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో ఏం చేసినా అంటే మన ఐవార్కి ఫినిషర్ కొట్టినప్పుడు అక్కడ కవర్ చేసినప్పుడు ఏమైందంటే ఐవార్ రికార్డ్ చేస్తుండే. కానీ అంతలో అక్కడ ఏమైందంటే మన కోఫీ కింగ్స్టన్ ఐవార్ కాల్ పట్టుకున్నారనమాట. రెఫరీ చూడలేదు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్ లో గెలిచింది గౌరవ ద న్యూ డే. అండ్ వాళ్ళు అప్పుడే ఇమీడియట్ గా ఏం చేసినారంటే ఆ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అంటే టైటిల్ తీసుకొని ఆ ఛాంపియన్షిప్ తీసుకొని వాళ్ళు అక్కడ స్క్రీన్ సైడ్ పారిపోయినారనమాట. ఎందుకంటే వాళ్ళు రెఫరీ ఒకవేళ డిసిజన్ చేంజ్ చేయగల అని చెప్పుకొని అంటే అలా టైటిల్ తీసుకొని పారిపోయినారు. అండ్ నిజంగా ఇది కొంచెం షాకింగ్ ఉండే అనమాట. ఎందుకంటే ద న్యూ డే చీటింగ్ తో గెలిచినారు. కానీ ఇక్కడ చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనల్లీ ద న్యూ డే న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బాస్. ఎందుకంటే వాళ్ళు హీల్ టర్న్ చాలా టైం అయిపోయింది. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కరెక్ట్గా ఒక ట్రిగర్ పొజిషన్ అనమాట. అండ్ ఫైనల్లీ ద న్యూ డే న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ నిజం చెప్పాలంటే మ్యాచ్ ఆ లెవెల్ ఏం లేకుండా అనమాట. అంటే ఇప్పుడు ఇలా మధ్యలో అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు వీళ్ళు. అంటే ఒక బ్యాక్ స్టేజ్ అటాక్ చూపిస్తున్నారు. చాలా జరిగింది. జేడ్ కార్గిల్ కొన్ని మంత్స్ కోసం మాయమైపోయింది అండ్ మలసరు వచ్చింది. సో ఒక లెక్కలు చూస్తే మ్యాచ్లో ఒక మంచి స్టిపులేషన్ ఉన్న ఒక నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉన్న మంచిగా ఉంటుండే అనమాట. కానీ మ్యాచ్ మనం అనుకున్నట్టు ఆ లెవెల్ ఏం వెళ్ళలే అనమాట. ఉండే కొంచెం బాగుంటుంది కానీ ఆ లెవెల్ ఏం లేకుండే. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేడ్ కార్గిల్ గెలిచింది అనమాట. అండ్ నయోమి ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాట్ ఇక్కడ ఎంట్రీ అయిపోయిన. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన జేకబ్ ఫాట్ సోలో సికోతో పాటు ఎంట్రీ తీసుకున్నారనమాట. ఒక మంచి మాస్ పెట్టుకొని వచ్చినారు. జబర్దస్త్ కనిపించిన జేకబ్ ఫాట్ ఎలీ నైట్ ఎంట్రన్స్ కొంచెం కిరాక్ ఉండే అనమాట. కార్లో వచ్చినారు, చాలా కిరాక్ అనిపించింది ఎలీ నైట్ ఎంట్రన్స్. అండ్ బాస్ ఈ మ్యాచ్ అంటే మన జేకబ్ ఫాట్ వర్సెస్ ఎలీ నైట్ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే ఫర్
యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ మనందరికీ అప్పుడు తెలుసు అన్నమాట, ఇప్పుడు జేకబ్ ఫాటుకి ఒక జబర్దస్త్ ఒక సింగిల్ టైటిల్స్ ఇవ్వాలని మన WWE అనుకున్నమాట. ఎందుకంటే జేకబ్ ఫాటుకి ఫ్యాన్స్ మధ్య చాలా ఎక్కువ లైక్ చేస్తున్నారు, రెస్లింగ్ చాలా చాలా మంచిగా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఈ రోజు రెస్ల్మేనియాలో WWE కరెక్ట్ టైం అనిపించింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఈ మ్యాచ్లో ఎల్ఏ నైట్ కొంచెం బాగా ట్రై చేసినారు జేకబ్ ఫాటుకి ఓడిపియనికి, కానీ ఎంతైనా సరే అక్కడ జేకబ్ ఫాటు కాబట్టి బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన జేకబ్ ఫాటు. ఎస్ అంటే ఎల్ఏ నైట్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో మన జేకబ్ ఫాటు గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన జేకబ్ ఫాటు ఇప్పుడు న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ బాస్. ఫైనల్ మన జేకబ్ ఫాటు న్యూ ఛాంపియన్ అయిపోయినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మనకి మన ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ మన రే ఫినిక్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఒక్కవేళ మీకు తెలియదు అంటే నేను మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన రెమిస్టేరియో వర్సెస్ మన అమెరికానో మ్యాచ్ ఉండే అనమాట ఇది యాక్చువల్లీ. బట్ ఏంటంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన రెమిస్టేరియో కొంచెం ఇంజూర్డ్ అయిపోయినారన్నమాట. అండ్ మన రెమిస్టేరియో చాలా క్లియర్లీ చెప్పేసిన అనమాట కిక్ ఆఫ్ షోలో, అంటే నేను మెడికలీ క్లియర్ లేను బట్ నా ప్లేస్లో ఏంటంటే మన రే ఫినిక్స్ ఫైట్ చేస్తారని మన లెజెండ్ మన రెమిస్టేరియో చాలా క్లియర్లీ చెప్పేసిన అనమాట. సో అందుకని మన రే ఫినిక్స్ రిప్లేస్ చేసిన అనమాట మన రెమిస్టేరియోకి. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే రే ఫినిక్స్ వర్సెస్ మన ఎల్ గ్రాండే అమెరికానో మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే మన చాట్ గేబుల్ అనమాట మన అమెరికానో. సో ఇప్పుడు ఈ మ్యాచ్ బాగానే ఉండే అనమాట. అండ్ రీసెంట్ టైంలో అంటే ఆ మాస్క్లో ఏదో మెటల్ సంథింగ్ ఏదో పెట్టుకుంటారు అనమాట మన చాట్ గేబుల్ అంటే మన అమెరికానో. అండ్ అక్కడ ఏమైందంటే ఈ మ్యాచ్లో మన రే ఫినిక్స్ కిక్ కొట్టినప్పుడు ఆ మాస్క్ అంటే ఆ మెటల్ పైన తాకాయన్నమాట. సో అందుకనే మన రే ఫినిక్స్ కాలి కొంచెం దెబ్బ తాకింది, లాభం లేపేసినారు మన ఎల్ గ్రాండే అమెరికానో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఎల్ గ్రాండే అమెరికానో అనమాట. ఓకే, సో నెక్స్ట్ అక్కడ మన షాన్ మైకల్స్ ఎంట్రీ అయిపోయింది బాస్. మన షాన్ మైకల్స్ అక్కడ వచ్చినారు. షాన్ మైకల్స్ మన లెజెండ్ షాన్ మైకల్ వచ్చి ఈ రెస్ల్మేనియాలో క్రౌడ్ ఎంతమంది వచ్చినారో ఆయన అనౌన్స్మెంట్ చేసినారనమాట. సో ఈరోజు వచ్చిన అక్కడ ఫ్యాన్స్ అక్కడ క్రౌడ్ ఎంత అంటే 61,467 ఫ్యాన్స్ బాస్. ఇది మహల్మాట కాదనమాట, 61,467 అంటే ఇది నిజంగా చాలా గ్రేట్ అనమాట. చాలా జబర్దస్త్ అంటే నైట్ 1 కోసం ఇంతమంది వచ్చినారు. చాలా మంచి అనౌన్స్మెంట్ ఉండే అనమాట, చాలా జబర్దస్త్ క్రౌడ్ ఉండే అక్కడ. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరెవరు ఇండక్ట్ అయినారు అంటే అలాగే చూపిస్తున్నారు అనమాట మధ్యలో. దాని తర్వాత అండ్ బాస్ మన టిఫనీ వర్సెస్ మన షార్లెట్ ఫ్లేర్ మ్యాచ్. ఎస్ బాస్ ఈ మ్యాచ్ క్రాక్ మ్యాచ్ ఉండే అనమాట ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ నేను ఎంత ముందే చెప్పినాను అంటే బెట్టింగ్ ఓట్స్లో అంటే ఒక 20-30 పాయింట్స్ ముంగట ఉందన్నమాట టిఫనీ. బట్ మేబీ చెప్పలేమో కానీ ఏమైనా కావచ్చు, కానీ ప్రెజెంట్ కోసం బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే టిఫనీకి లైట్గా సపోర్ట్ చేస్తున్నాను. నేను మీ అందరికి నిన్ననే బెట్టింగ్ ఓట్స్ గురించి చెప్పినాను. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ నిజంగానంటే ఈ మ్యాచ్ బాగానే ఉండే అనమాట. చాలా మంచి రెస్లింగ్ ఈ మ్యాచ్లో మనం చూడడం దొరికింది. అండ్ కొంచెం పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన టిఫనీ గెలిచింది బాస్. ఎస్ మన టిఫనీ షార్లెట్ ఫ్లేర్ ద క్వీన్, షార్లెట్ ఫ్లేర్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించేసింది అనమాట. మా టిఫనీ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ కోసం అంటే మన స్టిల్ WWE ఉమెన్స్ ఛాంపియన్ మన టిఫనీ అనమాట. బట్ టిఫనీకి కంటే కొంచెం దెబ్బ తాకినట్టుంది, కొంచెం పనులు కొంచెం దెబ్బ తాకింది అనమాట, కొంచెం బ్లడ్ వీక్ అనిపించింది. సో మన టిఫనీ ఈ మ్యాచ్లో గెలిచింది అనమాట. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే ఇక మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మన రెస్ల్మేనియా Day 1 మెయిన్ ఈవెంట్ నిజంగా కిరాక్ ఉండే బాస్, షాకింగ్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మన సెత్ రాలిన్స్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే అనమాట. మన రోమన్ రైన్స్ సింగిల్గా ఎంట్రీ తీసుకున్నారు, అది కొంచెం డిఫరెంట్ కనిపించింది. అంటే పాలేమన్ లేకుండా కొంచెం ఇట్లా అనిపించింది అనమాట. అండ్ మన CM Punk పాలేమన్ ఎంట్రన్స్ కొంచెం క్రాక్ ఉండే. మన CM Punk పాలేమన్ అంటే పాలేమన్ మస్తు బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చినాయి అనమాట. అండ్ బాస్ అందుకే ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మన CM Punk రింగ్ బయటికి వెళ్ళి పాలేమన్ దగ్గర నిలబడ్డారు అనమాట. అంటే ఇద్దరు అంటే ఎవరికి ఫస్ట్ టార్గెట్ చేద్దామంటే ఏంటంటే అక్కడ మాట్లాడుతుంటే సో రింగ్లో మన రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్కి స్టార్ట్ చేసినారనమాట. దాని తర్వాత మధ్యలో మన CM Punk వచ్చేసినారు. CM Punk అండ్ సెత్ రాలిన్స్ కొంచెం సేపు కోసం క్రౌడ్లో వెళ్ళి ఫైట్ చేసినారు. అంటే అక్కడ గార్బేజ్ క్యాన్తో వాళ్ళు అటాక్ చేసినారనమాట. అది ఒక మంచి మూమెంట్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత రోమన్ రైన్స్ బ్యారికేడ్ సైడ్ నుంచి జంప్ చేయడం, ఇలా పైన ఆ టేబుల్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ వి వాంట్ టేబుల్ అన్నప్పుడు ఆ టేబుల్స్ క్లీన్ చేయడం, చాలా మంచి మంచి మూమెంట్స్ ఉండే బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఇక హైలైట్ మూమెంట్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఏమైందంటే మన సెత్ రాలిన్స్ అంటే మన రోమన్ రైన్స్ స్పియర్ కొడుతున్నప్పుడు ఆ స్పియర్కి కౌంటర్ ఇచ్చేసినారు బాస్. అండ్ పెట్టి
పెడిగ్రీలా మార్చేసినారనమాట. పెడిగ్రీ పడ్డది అనమాట రోమన్ రేన్స్ కి. దాని తర్వాత స్టాంప్ ఇచ్చినారు మన సెత్ రాలిన్స్. బట్ అయినా రోమన్ రేన్స్ కిక్ అవుట్ చేసినారనమాట. అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎట్లుండే అంటే మన స్పియర్ల పైన స్పియర్లు మనకి చూడడానికి దొరికినాయి, జీటీఎస్ల పైన జీటీఎస్ మనకి చూడడానికి దొరికినాయి, మనకి స్టాంప్ల పైన స్టాంప్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి అనమాట. బట్ మన సూపర్ స్టార్స్ లైక్ మన రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్, సీఎం పంక్ అంటే వాళ్ళు అంత ఈజీలీ ఓడిపోతలేరు అనమాట. రోమన్ రేన్స్ అక్కడ జీటీఎస్ పైన కిక్అవుట్ చేసినారు, స్టాంప్ పైన కిక్అవుట్ చేసినారు అనమాట. మన సీఎం పంక్ స్టాంప్ల పైన కిక్అవుట్ చేసినారు, మన సెత్ రాలిన్స్ కిక్అవుట్ చేసినారు అనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అస్సలు అంటే ఓడిపోతలేరు అనమాట. ఎన్ని ఫినిషర్ పడ్డాయిలు అక్కడ కిక్అవుట్ చేస్తున్నారు. ఇంకొక హైలైట్ మూమెంట్ ఏముండే అంటే ఈ మ్యాచ్లో, అంటే ఈ మ్యాచ్ ఎండింగ్ టైంలో అక్కడ హైలైట్ ఏముండే అంటే మన సీఎం పంక్ జీటీఎస్ కొట్టినారనమాట సెత్ రాలిన్స్కి. సో అప్పుడు మన రోమన్ రేన్స్ సీఎం పంక్కి స్పియర్ ఇచ్చినారనమాట. అండ్ అప్పుడే సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్కి స్టాంప్ ఇచ్చినారు. అంటే ముగ్గురికి ఒక్కొక్క ఫినిషర్ పడ్డది, ముగ్గురికి లైన్ బై లైన్గా ఒక్కొక్క ఫినిషర్ పడ్డారనమాట. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ షాకింగ్ మూమెంట్ గురించి మాట్లాడితే పాల్ హేమన్కి అర్థమైపోయింది అక్కడ అంటే ఇంత ఈజీగా ఓడిపోరన్నమాట. ఇప్పుడు పాల్ హేమన్ ఏదో చేయాలనుకున్నారు, పాల్ హేమన్ స్టీల్ చైర్ తీసుకున్నారు. అండ్ పాల్ హేమన్ స్టీల్ చైర్ తీసుకొని అక్కడ మన రోమన్ రేన్స్ అంటే రోమన్ రేన్స్ ముందే సీఎం పంక్కి ఆ స్టీల్ చైర్ ఇచ్చినారనమాట. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ షాక్ అయిపోయినారు, పాల్ హేమన్ రింగ్లో వచ్చేసినారు. ఆ రింగ్లో వచ్చి ఒకటేసారి సీఎం పంక్కి లో బ్లో ఇచ్చి పడేసిండు బాస్. అంటే మన పాల్ హేమన్ సీఎం పంక్కి అక్కడ బిట్రే చేసిండు అనమాట. అండ్ ఆ చైర్ మన రోమన్ రేన్స్కి ఇచ్చిండు. మై ట్రైబల్ షీఫ్, నీకంటే ఎక్కువ అంటే నువ్వు నా ట్రైబల్ షీఫ్ అనేమాట అని అంటే ఆ స్టీల్ చైర్ ఇచ్చిండు అనమాట. రోమన్ రేన్స్ చాలా హ్యాపీ అయిపోయిండు బాస్. అంటే ఫైనలీ నా వాయిస్ మ్యాన్ నా పాల్ హేమన్ నా దగ్గర వచ్చేసిండు అన్నట్టు. అంటే మన రోమన్ రేన్స్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. రోమన్ రేన్స్ ఆ స్టీల్ చైర్ తీసుకొని సీఎం పంక్కి కొట్టిండు అనమాట. దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పినంటే మై ట్రైబల్ షీఫ్ అక్కడ చూడు ఎంకల్ చూడు అంటే సెత్ రాలిన్స్కి అటాక్ చేసి సెత్ రాలిన్స్కి కొట్టు అని చెప్పిన అనమాట. సో అప్పుడే ఆ స్టీల్ చైర్ తీసుకొని మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ పైన అంటే సేమ్ అదే ఆ షీల్డ్ షాట్ కొడదాం అనుకున్నారు. కానీ అంతలోనే చాలా అంటే చాలా బిగ్గెస్ట్ షాకింగ్ అనమాట. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ మన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్కి లో బ్లో ఇచ్చి పడేసినారు బాస్. మన వాయిస్ మ్యాన్ మన ట్రైబల్ షీఫ్కి బిట్రే చేసిండు బాస్. మీకు అర్థమవుతుంది నిజంగా చాలా పెద్ద ధోకా అనేమాట, చాలా పెద్ద బిట్రే అనేమాట, చాలా పెద్ద మోసం అనేమాట ఇది. అంటే నిజంగా చాలా క్రాక్ ఉండే, ఫ్యాన్స్ పిక్చర్ అయిపోయినారు, ఫ్యాన్స్ అందరూ షాక్ అనమాట. అంటే చూడండి ఆల్రెడీ చాలా రూమర్స్ ఉండే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడు అని ఇలాంటి రూమర్స్ చాలా వచ్చినాయి అనమాట, అందరు తెలుసు అనమాట. బట్ ఏంటంటే అది లైవ్ చూడంగానే అది రియాక్షన్ ఎట్లుంటుంది తెలుసా, అంటే ఫ్యాన్స్ క్రేజ్ అయిపోతారు అనమాట. అది ఇదేంది అంటే జస్ట్ రూమర్స్ ఉండే బట్ ఇక్కడ నిజం అయిపోయింది అన్నట్టు. ఫ్యాన్స్ చాలా షాక్. మన వాయిస్ మ్యాన్ బిట్రే చేసి లో బ్లో ఇచ్చిండు అనమాట రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత స్టీల్ చైర్ మన సెత్ రాలిన్స్కి ఇచ్చిండు. అండ్ సెత్ రాలిన్స్ ఆ స్టీల్ చైర్ షాట్ కొట్టేసిండు అనమాట రోమన్ రేన్స్కి. అండ్ స్టాంప్ ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత కవర్ చేసిండు, పిన్ కౌంట్ అయిపోయింది 1, 2, 3. అండ్ షాకింగ్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు, అది రోమన్ రేన్స్కి పిన్ చేసి మరి గెలిచినారు అనమాట. అక్కడ సీఎం పంక్ బి ఉండే బట్ సీఎం పంక్కి పిన్ చేయకుండా రోమన్ రేన్స్ అంటే లాస్ట్ ఇయర్ బి అసలు రోమన్ రేన్స్ పిన్ అయిపోయింది బాస్. ఈ సంవత్సరం బి రోమన్ రేన్స్ పిన్ అయిపోయింది అనమాట. సెత్ రాలిన్స్ గెలిచినారనమాట ఈ రసల్ మేనియా. అంటే ఈరోజు ఈ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లు. అండ్ షాకింగ్ ఏంటంటే వాయిస్ మ్యాన్ బిట్రే చేసినాడు ట్రైబల్ షీఫ్కి, వాయిస్ మ్యాన్ మోసం చేసి అంటే సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా పెద్ద షాకింగ్ అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీ కామెంట్లు చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో మీరు యాక్టివ్ లేరంటే బాస్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అంటే ఒక చిన్న వీడియో అంటే మన వాయిస్ మ్యాన్ బిట్రే చేసిన చిన్న క్లిప్ నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన అనమాట. అండ్ కొన్ని స్టోరీస్ పెట్టినా అనమాట. అంటే మన జేఓస్తో గెలిచిన అంటే మన జగఫాటు గెలిచిన వీడియో పెట్టినా అనమాట. సో మీరు మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ అయిపోండి బాస్, ఓకే. అండ్ మీ రియాక్షన్ నాకు కావాలి డార్లింగ్, మీ రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇంత పెద్ద బిట్రే జరిగింది, సో మీ రియాక్షన్ చూడాలి. కామెంట్స్ మీరు కంపల్సరీ మీ రియాక్షన్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్, బాయ్.